ఓ రోజు ఒక అబ్బాయికి సిగరెట్ అలవాటు చేస్తున్నారట. వాళ్ళందరూ అన్నారట, అరే ఈ సిగరెట్ కాలుస్తే లంగ్స్ పాడైపోతాయి, శరీరం కుళ్ళిపోద్ది, మనం మరణానికి వెళ్ళిపోతామంటే ఇంకొకటి అన్నాడంట, మా తాత చిన్నప్పటి నుంచి సుట్ట కాలుస్తున్నాడు, ఇప్పుడు ఆడికి 80 సంవత్సరాలు అనగానే ఆ ఆలోచన ఎలా అయిపోయిందంటే, అంటే మనం కాల్చినా కూడా ఏమవుదట అంటే. కొంతమంది ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వేం కాదు, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే, నువ్వేం కాదు, నువ్వు ఆలోచించేది మంచిదే, నువ్వు సుఖపడాలి, నువ్వు సంతోషపడాలి అని రకరకాల మంది ఎన్నో ఆలోచనలు పెడుతుంటారు. ఇక్కడ మోషే కళ్ళ ముందర ఒక యవన ప్రాయములో ఉన్నవారు, అతని పేరే ఫినెహాస్. అమ్మ గట్టిగా చెప్పండి, ఫిట్నెస్ కాదు, గట్టిగా చెప్పండి, ఏంటది? ఫినెహాస్కి రోషం వచ్చేసింది, ఫినెహాస్కి కోపం వచ్చేసింది. ఇంతమంది ఏడుస్తున్నారు, ప్రజల మధ్య జరుగుతున్నాయి. దేవుని కోపాగ్ని ప్రజలందరి మధ్యన రగులుకుంది. మోయాబు స్త్రీలు గుడారాల్లో తిరుగుతున్నారు, మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్నారు. అందరూ అలాగే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్య ఉంటే ఫినెహాస్కి కోపం వచ్చింది. ఎలియాజరు కుమారునైన ఫినెహాస్ అది చూచి సమాజములో నుండి లేచి ఈటెను చేతబట్టుకొని పడక చోటకి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.